హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా కొబ్బరి బిస్కెట్లను చూపించబోతున్నాను. ఇంట్లోనే ఇలా కొబ్బరి బిస్కెట్ చేస్తే ఎవరైనా చాలా ఇష్టపడతారు. అందులో పిల్లలైతే మరీ ఎంజాయ్ చేస్తారు కదూ. మరి ఈజీ వేలో చాలా సింపుల్గా ఈ కొబ్బరి బిస్కెట్స్ని క్రంచీగా ఎలా చేయాలో ఆ తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 1/4 కప్పు వరకు పంచదారను మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన పంచదార పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు నెయ్యిని తీసుకొని, నెయ్యి అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకుందాం. దీని వలన మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ కొబ్బరి బిస్కెట్స్ని బాగా చేయగలరు. కాబట్టి మీరు కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మిక్స్ చేయండి. ఇదంతా కూడా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా బాగా కలపాలి. చూడండి, ఇలా బాగా కలిపి ఇలా సాఫ్ట్ సిల్కీ క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరి పొడిని తీసుకుందాం. మీకు ఈ కొబ్బరి పొడి అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. లేదా ముందు నుండి ప్లాన్ కొద్ది ఈ కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకోవాలంటే మన ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతుంది కదా, అలా మిగిలిపోయిన పచ్చి కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి ఎండబెడితే వైట్ పార్ట్ అనేది బాగా ఎండి గట్టిగా అవుతుంది. అలా గట్టిగా అయిన కొబ్బరిని కట్ చేసి గ్రైండ్ చేస్తే ఇలాగే డెసికేటెడ్ కోకోనట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మైదా పిండిని తీసుకోవడానికి ఇలా జల్లెడలోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుందాం. మీరు ఈ కొబ్బరి బిస్కెట్లను హెల్దీగా ప్రిపేర్ చేయాలంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకుందాం. అలాగే ఈ బేకింగ్ పౌడర్ ప్లేస్లో వంట సోడానైనా యూజ్ చేయొచ్చు. చిటికెడంత ఉప్పుని వేసి పిండిని జల్లించండి. అలాగే ఇదివరకే మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ని, అలాగే కరాచీ బిస్కెట్స్ని, ఇలా కొన్ని బిస్కెట్స్ రెసిపీని చెప్పుకున్నాం కదా. మీలో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇలా జల్లించాక చేతిని బాగా క్లీన్ చేసుకుని పిండిని మిక్స్ చేసుకుందాం. ఇలా చేతితో మిక్స్ చేసేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కాకుండా స్లోగా కలపాలి. దీని వలన మనం ముందుగా కలిపిన క్రీమీ టెక్స్చర్లోని ఫ్లఫీ అనేది తగ్గిపోకుండా ఈ బిస్కెట్స్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకుందాం. మీకు ఇది కలపడానికి ఎంతైతే అవసరం అనిపిస్తుందో అంత నెయ్యిని వేసి కలపాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే బటర్ని కానీ లేదా ఇంట్లో తయారు చేసే వెన్నెనైనా తీసుకోవచ్చు. కానీ వాటర్ని కానీ పాలను కానీ అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా అవసరానికి సరిపడా నెయ్యిని తీసుకొని బాగా కలిపాక కన్సిస్టెన్సీకి వచ్చేస్తే మరీ సాఫ్ట్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఈ టెక్స్చర్లో పిండిని కలపాలి. ఇలా కలిపిన పిండిని ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇక్కడ నేను స్టీల్ ప్లేట్లో బేక్ చేస్తున్నాను. మీరు కావాలంటే కేక్ ప్యాన్లోనైనా లేదా అల్యూమినియం ప్లేట్లోనైనా బేక్ చేయొచ్చు. ముందుగా ఈ స్టీల్ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసి ఆ తర్వాత కొంచెం పొడిపిండిని వేసి డస్ట్ చేసుకుందాం. ఇలా డస్ట్ చేయగా మిగిలిన పొడిపిండిని దులిపేసి రెడీగా తీసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండి ఉంది కదా, ఆ పిండిని తీసుకొని ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసుకుందాం. చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసి తీసుకుందాం. మీకు అన్నీ కూడా సేమ్ సైజులో కరెక్ట్గా రావాలంటే ఏదైనా ఇలా చిన్న స్పూన్తో కానీ లేదా టేబుల్ స్పూన్తో కానీ ఇలా తీసుకుంటూ పిండి మొత్తం కూడా ఈక్వల్గా డివైడ్ చేయొచ్చు. చూడండి, మనం ప్రిపేర్ చేసిన ఈ క్వాంటిటీకి అయితే ఒక 14 బిస్కెట్స్ వరకు వచ్చాయి. మీరు కావాలంటే కొంచెం చిన్న చిన్నగా తీసుకుంటే ఇంకా ఎక్కువైనా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసి కొంచెం ఇలా ఫ్లాట్గా ఒత్తండి. ఆ తర్వాత బిస్కెట్ సైడ్స్ అనేవి ఫ్లాట్గా ఉండకుండా ఇక్కడ నేను ఈ షేప్లో చేస్తున్నాను. ఇలా చేసిన బిస్కెట్స్ని మళ్ళీ కొబ్బరి పొడిలో డిప్ చేసి తీసుకుందాం. ఇలా మళ్ళీ కొబ్బరి పొడిలో డిప్ చేయడం వలన పైన కోటింగ్లా చాలా బాగుంటాయి. మీరు కావాలంటే ఇలా పైన కోటింగ్ ఇవ్వకుండా కూడా చేయొచ్చు. ఇలాగే ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే ఈ షేప్ ఇస్తున్నాను కదా, మీరు మీకు నచ్చినట్టుగా కూడా డిజైన్ చేయొచ్చు. అలాగే ప్లేట్లో బిస్కెట్స్ని పెట్టేటప్పుడు ఒక్కొక్క బిస్కెట్స్కి కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా చూడండి. ఇలా అన్ని బిస్కెట్స్ని చేసి తీసుకున్నాక మరో పక్కన బేక్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇలాంటి స్టాండ్ని తీసుకుందాం. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే ఏదైనా స్టీల్ గిన్నె పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు కవర్ చేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వేడి చేయండి.
5 నిమిషాల తర్వాత ఇలా ప్రీహీటెడ్ అయిన ప్యాన్లోకి మనం తయారు చేసిన బిస్కెట్స్ని తీసుకుందాం. లోపల హీట్ అనేది బయటికి పోకుండా బాగా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నుండి 18 నిమిషాలు బేక్ చేసుకుందాం. ఇంకా చెప్పాలంటే మనం బిస్కెట్స్ని ఎంత మందంగా ప్రిపేర్ చేసామో దాన్ని బట్టి ఒక 2-3 నిమిషాలు అటు ఇటు కావచ్చు. అలాగే మీరు ఈ బిస్కెట్స్ని అవెన్లో బేక్ చేయాలంటే 170°C పైన 15 to 20 మినిట్స్ బేక్ చేయొచ్చు. ఇక్కడ నేను టోటల్గా ఒక 18 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. చూడండి, ఇలా బిస్కెట్ని స్లోగా మరో పక్కకి టర్న్ చేసి చూస్తే చక్కగా బేక్ అయ్యాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు తీసుకొని చల్లారనిద్దాం. మీరు ఈ బిస్కెట్స్ని బేక్ చేయడానికి పెట్టినప్పుడు 15 నిమిషాల తర్వాత చూస్తూ బేక్ చేయండి. మీరు ఏమాత్రం కొంచెం ఆలస్యం చేసినా కానీ బిస్కెట్స్ అనేవి మాడిపోతాయి. ఇవి కాస్త చల్లారాక కొంచెం స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా లూజ్ చేస్తే ప్లేట్ నుండి బిస్కెట్ అనేది ఈజీగా ఉడి వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాం. క్రంచీగా టేస్టీగా కోకోనట్ కుకీస్ అనేవి రెడీ అయిపోయాయి. ఇలా మనం ఇంట్లోనే హైజీనిక్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సింపుల్గా చేసి ఈ కొబ్బరి బిస్కెట్స్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.